ఎంత ఉద్దండుడైనా, ఎంత క్రమశిక్షణ కలిగిన నేత అయినా, ఎంత స్ట్రాంగ్ లీడర్ అయినా ప్రాంతీయ పార్టీల్లో ఉన్న వెసులుబాటు జాతీయ పార్టీలో ఉండదు. అది ఇప్పుడు రేవంత్ రెడ్డికి విఘాతంగా మారుతుందా? విఘాతం కాదు, కానీ హైకమాండ్ కూడా ఆలోచన చేసి ఎక్కడైనా పొరపాటు ఉంటే సరి చేసుకోవటం, కానీ దానికి పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ స్వేచ్ఛని ఈయన సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం. చిరకాల వాంఛ సీతారామ ప్రాజెక్టు మీరున్నప్పుడు ఇంకా పూర్తి కాలేదు, 10,000 కోట్ల వరకు వెచ్చించారు. ఇప్పుడు ఇంకా కావాల్సింది, ఇది ఎప్పుడు మీ హయాంలోనే పూర్తి అవుతుందా? నాకు నమ్మకం ఉంది. ముఖ్యమంత్రి గారు పట్టుదలగున్నారు, తర్వాత ఇరిగేషన్ మంత్రి గారు కూడా అవగాహన అయింది కాబట్టి. కాకపోతే రాష్ట్రం మొత్తం మీద ఇటువంటి ప్రాజెక్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ నిధులు సమకూర్చుకుంటే తప్ప ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, కోర్టు కేసులు కానీ, ఇటువంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్లో, తర్వాత టన్నెల్స్ ఉన్నాయి ఇందులో. ఇప్పుడు మీరు చూశారు ఎస్ఎల్బిసి, ఆ రోజు నేను ఎస్ఎల్బిసి టన్నెల్ లేట్ అవుతుందనే ఆ రోజు ముఖ్యమంత్రిని ఒప్పించి లిఫ్ట్ ఇరిగేషన్కి ఎస్ఎల్బిసి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 3 సంవత్సరాల్లో పూర్తి చేయగలిగాం. అటువంటి అన్నీ కూడా మనం సాంకేతికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, తర్వాత న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. వాటిని అన్నింటినీ ఇమీడియట్గా పూర్తి చేసుకొని కాన్సన్ట్రేట్ చేసి సాగునీరు, విద్యుత్ శక్తి, విద్య, వైద్యం, మిగతా అంశాలన్నింటినీ కూడా పరిశీలన తీసుకొని సమతుల్యంతో ముందుకు పోతారనే విశ్వాసం ఉంది. ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా ఇప్పుడు ఈ సంవత్సర పాలనలో ఆయన ప్రయారిటీస్ కూడా అదే పద్ధతిలో ఉన్నాయి కాబట్టి నేను ఆ విశ్వాసంతో ఉన్నా. తప్పకుండా ఆయన సఫలీకృతుడు కావాలనేది నాకు. ఎందుకు తుమ్మల నాగేశ్వరరావు గారు మీ శాఖకే పరిమితం అవుతున్నారు? చాలా కీలకమైన విషయాల్లో ఎందుకు అడ్వైజ్ చేయడం లేదు? దుందుడుకుగా వ్యవహరిస్తున్నారు. హైడ్రా అనేది ఒక తప్పటడుగు, లగచెర్ల ఫార్మాసిటీ అనేది ఇంకొక తప్పటడుగు, దిల్వార్పూర్కి సంబంధించిన ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించినది ఇంకో తప్పటడుగు, 10th గ్రేడింగ్ మళ్ళీ పెట్టి మళ్ళీ ఎత్తేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇటువంటి అనాలోచితమైన నిర్ణయాలు ముందుగా సమిష్టిగా ఆలోచించకుండా, సమిష్టిగా నిర్ణయం తీసుకోకుండా పోవడం వల్లనే ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయంటారా? ఉంటే 1-2, కానీ ఆలోచన చేస్తే నాకు తెలిసిన కాడికి కానీ మీ బోటు వాళ్ళని అడిగి నేను చెప్పగలుగుతా. లేదు, నా దృష్టికి వచ్చిన తర్వాత అయినా ముఖ్యమంత్రితో ఎప్పుడు చెప్పాలో అక్కడ చెప్పగలుగుతా, కానీ బహిరంగంగా నేను ఎక్కడ మాట్లాడను. ఓకే. తుమ్మల నాగేశ్వరరావు అంటే ఏ మంత్రివర్గంలో ఉన్నా, ఏ ప్రభుత్వంలో ఉన్నా కానీ కమ్మ సామాజిక వర్గానికి ప్రతీకగా చూస్తారు. కానీ ఆయన కమ్మ మీటింగ్లకు మాత్రం హాజరు కాదు. ఇటీవల ఒక కమ్మ సామాజిక వర్గం భారీ ఎత్తున మీటింగ్ పెట్టింది, దానికి దూరంగా ఉన్నారు. మీరు వెళ్ళలేదా, వాళ్ళు పిలవలేదా? నేను సామాన్యంగా రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి, అమీరుపేట కమ్మ సంఘ భవన శంకుస్థాపన దగ్గర నుంచి అన్నిట్లో పాల్గొన్న వ్యక్తిని నేను. ఉభయ రాష్ట్రాల్లో నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, అదేవిధంగా గుంటూరు, ఒంగోలు, ఎక్కడ కమ్మ సంఘం మీటింగ్ అయినా వాళ్ళు ఏదన్నా శుభకార్యం చేసుకుంటారు అంటే కులపరంగా వాళ్ళు మంచి సామాజిక సేవా కార్యక్రమాలు చేసే ప్రతిదానికి వెళ్తా. కానీ ఆ మీటింగ్ ఏంటో, మొన్న జరిగిన మీటింగ్ ఏంటో నాకు అర్థం కాలేదు. మీటింగ్ యొక్క కాన్సెప్ట్ కూడా నాకు తెలియదు. అటువంటి వాటికి వెళ్ళటం నాకు అంత పెద్ద ఇష్టం ఉండదు. ఓకే. ఒకప్పుడు ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ప్రత్యామ్నాయంగా ఒక లీడర్ కోసం ఒక లీడర్ని తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు మీతో సమవుజ్జిగా ఉన్నారు. ఎట్లా చూస్తారు రాజకీయాలని? ఈ ప్రజాస్వామ్యంలో ఉన్న మాధుర్యం అది. ఆ ప్రజాస్వామ్యంలో అందరికీ అన్ని అవకాశాలకి రాజకీయాల్లో అవకాశం వచ్చే అవకాశం ఉంది కాబట్టి రావటం ఈజీగానే వస్తుంది. నిలుపుకోవటం బాధ్యతగా చేసుకొని అందరూ నా సహచరులే, నా మిత్రులే, కానీ అందరం ఆనందంగా, సంతోషంగా, ఎవరి పరిధిలో వాళ్ళు ఈ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలనేది నా కోరిక. చివరిగా చెప్పండి, ఈ ప్రభుత్వం మరో 4 ఏళ్ల సమయం ఉంది. 4 ఏళ్ల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రజాప్రభుత్వంగా ప్రజాపాలన అని చెప్తున్నారు. అది ఆమోదముద్ర వేసుకుంటుందా ప్రజల నుంచి? నా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్లో అనుకున్న దానికంటే ఎక్కువే సాహసం చేసినట్టు రేవంత్ రెడ్డి గారు, ఆర్థిక పరంగా కానీ లేకపోతే అంశాల విషయంలో కానీ. ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సంవత్సర కాలం యొక్క అనుభవాన్ని ఆయన అర్థం చేసుకొని ముందు ఇంకా జాగ్రత్తగా ఈ 4 సంవత్సరాల్లో ఆయన అనుకున్నటువంటి సాధించాలనేది ఆ క్యాబినెట్లో మంత్రిగా నా అభిప్రాయం. కానీ బీఆర్ఎస్ చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది. మీరు పెట్టిన ప్రతి అంశం, ప్రతి పథకం, ప్రతి అడుగు మీద కూడా దుమ్మెత్తి పోస్తుంది, ప్రజా వ్యతిరేకం అని చెప్తుంది, తీవ్రంగా ప్రజల్లోకి గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ విమర్శించే ప్రతి అంశం కూడా మూలం వాళ్ళ ద్వారాగానే వస్తుంది.
రైతు భరోసా గురించి మాట్లాడినా, రుణమాఫీల గురించి మాట్లాడినా, లేదు ప్రాజెక్టుల గురించి మాట్లాడినా, అన్నీ కూడా వాళ్ళు చేసినటువంటి ఆర్థికపరమైనటువంటి అరాచకం వల్లనే ఈ ప్రభుత్వానికి అవి సంక్రమించినవి తప్ప వాళ్ళు ఆ అంశాల గురించి తప్పుకొని ఇది మొత్తం సంవత్సర కాలంలో జరిగినటువంటి అరిష్టం అని చెప్పడానికి దేనికి అవకాశం లేదు. కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్కి చేసేటటువంటి వాదనలో ప్రజలు ఎక్కడా కూడా విశ్వసించే అవకాశం తక్కువ. భవిష్యత్తు బీఆర్ఎస్కి ఉంటుందా, బీజేపీకి ఉంటుందా రాష్ట్రంలో? అది కాంగ్రెస్ పాలన యొక్క పరిస్థితిని బట్టి ప్రజలు అప్పుడు నిర్ణయించుకుంటారు. ఇప్పుడు చెప్పడం అడ్వాన్స్ అవుతుంది. థ్యాంక్ యూ తుమ్మల గారు, థ్యాంక్ యూ సో మచ్. ప్రజాపాలన ఏడాది పాలన పూర్తిగా సంతృప్తినిచ్చింది. మరో 4 ఏళ్ల కాలంలో ఖచ్చితంగా ప్రజల ఆశయాల మేరకు వాళ్ళు ఆశించిన పథకాలు, ఆశించిన ఫలితాలు కూడా అందించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సక్సెస్ అవుతుందనే ఆశాభావాన్ని తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యక్తం చేస్తున్నారు.